హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు టెక్నికల్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన మొబైల్లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేసాక కూడా మన మొబైల్ డేటాని ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసిందే, మనం ఒకసారి ఫ్లైట్ మోడ్ ఎనేబుల్ చేస్తే మనం మొబైల్ డేటాని ఎనేబుల్ చేయలేము. సో వన్స్ ఒకసారి ఫ్లైట్ మోడ్ ఎనేబుల్ చేయగానే ఆటోమేటిక్గా మీ మొబైల్ డేటా అనేది ఆఫ్ అయిపోతుంది, వైఫై ఆఫ్ అయిపోతుంది. వైఫై అంటే మనం మళ్ళీ తర్వాత ఎనేబుల్ చేసుకోవచ్చు, బట్ మొబైల్ డేటాని ఎనేబుల్ చేయలేము, మీకు అందరికీ తెలిసిందే. సో కానీ మనం ఎనేబుల్ చేయడానికి ఒక ట్రిక్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఆ ట్రిక్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. సో దానికోసం మీరు ఒకసారి నా స్క్రీన్ని గమనించండి. దానికోసం నేను ఫస్ట్ మొబైల్ డేటా ఆఫ్ చేస్తున్నాను, ఫ్లైట్ మోడ్ పెట్టేశాను. సో వన్స్ ఫ్లైట్ మోడ్ పెట్టిన తర్వాత మొబైల్ డేటాని నేను ఎనేబుల్ చేయడానికి రావట్లేదు. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే, మీ కీప్యాడ్ ఓపెన్ చేయండి. కీప్యాడ్ ఓపెన్ చేసి ఒక నెంబర్కి డయల్ చేయాలి. మీరు డయల్ చేసినట్టయితే మీకు ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఆ నెంబర్ ఏంటి అని అంటే ***4636# అని డయల్ చేయండి. డయల్ చేసిన వెంటనే మీకు ఇలా ఒక స్క్రీన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఫోన్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ మొబైల్ రేడియో పవర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇది డిసేబుల్ అయి ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేయండి. సో దీన్ని ఎనేబుల్ చేసిన తర్వాత ఒకసారి దానంతట అదే డిసేబుల్ అవుతుంది, మళ్ళీ తర్వాత దానంతట అదే ఎనేబుల్ అవుతుంది. సో వన్స్ ఎనేబుల్ అయిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఎనేబుల్ డేటా కనెక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు దానిపైన క్లిక్ చేయండి. సో అంతే ఫ్రెండ్స్, మీ డేటా ఎనేబుల్ అయినట్టే. బట్ మీకు ఇక్కడ ఎనేబుల్ అయినట్టు ఏం కనిపించదు. ఇక్కడ చూసినట్టయితే మీకు ఆఫ్లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది, బట్ మీ డేటా మాత్రం ఎనేబుల్ అయింది. సో దానికోసం ప్రూఫ్ అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. దానికోసం నేను నా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి సో youtube.com అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నాకు యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోయింది. సో అంటే నా ఫోన్లో డేటా అనేది ఎనేబుల్ అయిపోయింది. సో ఇలా మీరు ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు, అంటే మీరు ఇంటర్నెట్తో చాలా పని ఉంది, మీరు ఆ పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కాల్స్ మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో అట్లాంటి టైంలో మీకు ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఫ్లైట్ మోడ్ ఎనేబుల్ చేసి డేటా వాడుకోవడానికి మనకైతే ఆస్కారం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది అన్ని ఫోన్లలో పనిచేస్తుందని చెప్పేసి నేను చెప్పలేను. సో ఎందుకంటే కొన్ని ఫోన్స్లో మాత్రమే వర్కింగ్ ట్రిక్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో నాది వన్ ప్లస్ నాట్, దీంట్లో అయితే వర్క్ అవుతుంది. సో మీరు ఏ ఫోన్ అయితే వాడుతున్నారో దాంట్లో ఒకసారి ట్రిక్ ట్రై చేసి చూడండి. ఇఫ్ వర్కౌట్ అయితే కింద కామెంట్లో పెట్టండి వర్క్ అవుతుందని చెప్పేసి. ఇఫ్ వర్కౌట్ కాకపోయినా కూడా మీరు వాడుతున్న మొబైల్ మోడల్ దాని పక్కనే నాట్ వర్కింగ్ అని చెప్పేసి మీరు కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయగలరు. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టెక్నికల్ టిప్స్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. దానివల్ల మీరు నా లేటెస్ట్ వీడియోస్ అనేది మేము పొందవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.